యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించి పిహెచ్డి అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా మనకు జూన్ నెలలో ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. డిఫరెంట్ సబ్జెక్ట్స్కి ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ఫైనల్ రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది ఈరోజు మనకు డిక్లేర్ చేయడం జరిగింది. సో ఈ రిజల్ట్లో వచ్చేసి ఇంటర్వ్యూకి ఎవరైతే సెలెక్ట్ చేయబడిన క్యాండిడేట్స్ ఉన్నారో వారికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్స్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. మీరు ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేయబడ్డ క్యాండిడేటా కాదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించి పిహెచ్డి అడ్మిషన్ ప్రాసెస్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. మీరు ఫర్దర్ అప్డేట్స్ కోసం ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేస్తే సరిపోతుంది. అండ్ ప్రజెంట్ మన యొక్క టాపిక్ వచ్చేసి ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేయబడిన క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ సేమ్ టైం లిస్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కాల్ ఫర్ ఇంటర్వ్యూ పిహెచ్డి అడ్మిషన్ 2025 అనేది చూడొచ్చు. సో మనకి ఇక్కడ అడ్మిషన్ సంబంధించిన పోర్టల్ అయితే ఇది డిఫరెంట్ సబ్జెక్ట్స్కి టోటల్గా మనకు ఫిజిక్స్ కావచ్చు, ఎర్త్కి సంబంధించి కావచ్చు, సిస్టమ్ సంబంధించి కావచ్చు, దెన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి హిందీ, తెలుగు, ఉర్దూ, సో అప్లైడ్ లింగ్విస్టిక్స్ సంబంధించి, ట్రాన్స్లేషన్ స్టడీస్ సంబంధించి, కంపారిటివ్ లిటరేచర్ సంబంధించి, సాంస్క్రిట్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, ఎడ్యుకేషన్, ఇలా టోటల్ మనకున్న ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అయితే ప్రజెంట్ మనకి ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది. జస్ట్ సో మీకు సంబంధించిన సబ్జెక్ట్ యొక్క లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన హాల్ టికెట్ అనేది ఆ లిస్ట్లో ఉందో లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ లిస్ట్లో ఉన్నట్టయితే మీరు ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేయబడిన క్యాండిడేట్స్ అనమాట. యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మనం ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఆ లిస్ట్లో ఉందా లేదా అనేది ఏ విధంగా వెరిఫై చేసుకోవాలని ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మా యొక్క సబ్జెక్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్కి సంబంధించి ఇఫ్ మీరు కూడా ఎడ్యుకేషన్ రాసిన స్టూడెంట్స్ అయినా లేదా అదర్ సబ్జెక్ట్ రాసిన స్టూడెంట్స్ అయినా మీ యొక్క రిలవెంట్ సో ఈ యొక్క ఆ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ మనం డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ లిస్ట్ ఏదైతే ఉంటుందో మేము డౌన్లోడ్ చేసి టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకొని వెరిఫై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఫస్ట్ మన సబ్జెక్ట్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఈ లిస్ట్లో ఉందా లేదా అయితే వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మేము వచ్చేసి ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ సంబంధించిన లిస్ట్ అయితే డౌన్లోడ్ చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ సంబంధించి టోటల్గా ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేయబడిన క్యాండిడేట్స్ యొక్క నేమ్స్కి సంబంధించి నెంబర్స్ అయితే దీంట్లో ఉంటాయి. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అనేది దీంట్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ మీ దగ్గర హాల్ టికెట్ లేదు, మిస్ అయింది అనుకుంటే మేము ప్రీవియస్లో ఆల్రెడీ హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ ఫస్ట్ మీరు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పిన వీడియో ఏదైతే ఉంటుందో అది డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. దాని ద్వారా మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ డౌన్లోడ్ చేసుకుంటే హాల్ టికెట్ నెంబర్ అయితే దాంట్లో ఉంటుంది. టోటల్గా మనకు ఎడ్యుకేషన్ సంబంధించి 50 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంటర్వ్యూకి సంబంధించి దీంట్లో మీ నెంబర్ ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. లేదా మీరు డైరెక్ట్గా మీ నెంబర్ ద్వారా సెర్చ్ చేసి కూడా ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు. మనకి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇఫ్ మీరు ఒకవేళ ఇది గూగుల్ డ్రైవ్లో కనుక ఈ పీడిఎఫ్ను ఓపెన్ చేస్తే మీకు సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది టైప్ చేసి మీరు సెర్చ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మీరు టైప్ చేసి సెర్చ్ చేయగానే ఈ విధంగా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ దగ్గర అది డైరెక్ట్గా వెళ్ళి ఆగడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేయబడిన క్యాండిడేట్స్ అయితే లేదా సీరియల్ వైజ్గా కూడా నెంబర్స్ ఉంటాయి. మీరు సీరియల్ వైజ్గా క్రాస్ చెక్ చేసుకున్నా కూడా మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇది ప్రజెంట్ ఎడ్యుకేషన్కి సంబంధించి మీరు లిస్ట్లో హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా అని తెలుసుకునే విధానం అయితే. సో ఎడ్యుకేషన్ అని కాదు, మీరు అదర్ సబ్జెక్ట్ స్టూడెంట్స్ అయినా కూడా మీకు సంబంధించిన పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో అది డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. అండ్ అనదర్ వే కూడా ఉంటుంది. ఇఫ్ మీరు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అయితే ఇంటర్వ్యూకి మీ యొక్క రిజిస్టర్ మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో మీరు అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఆ మెయిల్కి కూడా వాళ్ళు మెయిల్ చేయడం జరుగుతుంది మీరు సెలెక్ట్ అయినట్టుగా. సో అలా మీకు మెయిల్ వచ్చినా కూడా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. బట్ మీకు మెయిల్ వచ్చిందంటే ఖచ్చితంగా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది షార్ట్ లిస్ట్ చేయబడిన లిస్ట్లో అయితే ఉంటుంది. ఎనీవే మీరు కనుక షార్ట్ లిస్ట్ చేయబడిన క్యాండిడేట్స్ అయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మనకు పిహెచ్డీకి సంబంధించి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇంటర్వ్యూ ఏ డేట్లో జరుగుతుందని మీరు క్వైరీ చేస్తారు కాబట్టి ఇక్కడ మనకు డేట్స్ అయితే ఇచ్చారు. సో ఇంటర్వ్యూ వచ్చేసి ఏంటంటే టెంటేటివ్లీ మనకు బిట్వీన్ డేట్స్ అయితే ఇచ్చారు. 17th జూలై నుంచి 19th జూలై మధ్యలో అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నట్టుగా దీంట్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పర్టికులర్గా మీకు ఏ రోజు ఇంటర్వ్యూ ఉంటుందనేది మీకు మెయిల్ రూపంలో కూడా వస్తుంది. మీరు ఒకసారి మీ మెయిల్ క్రాస్ చెక్ చేసుకోండి. మనకైతే ఇక్కడ డేట్స్ వచ్చేసి 17th జూలై అండ్ 19th జూలై వరకు అయితే మనకి డేట్స్ మెన్షన్ చేశారు. ఈ డేట్స్లో సెలెక్ట్ చేయబడిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో డిఫరెంట్ సబ్జెక్ట్స్ సంబంధించి వారికి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూకి సంబంధించి ఎక్కడ కండక్ట్ చేస్తారు అంటే సో
ఇక్కడ మనకు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడానికి స్కూల్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి సంబంధించి అథారిటీస్ ఎవరైతే ఉంటారో మోడ్ ఏంటి అనేది మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. నోటిఫికేషన్లో మనకు హైబ్రిడ్ మోడ్ అని మెన్షన్ చేశారు. లేదా ఇక్కడ మీకు ఫిజికల్గా కూడా ఇంటర్వ్యూ కండక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఫర్దర్ అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయండి. దెన్ ఇలా మనం స్క్రోల్ చేసినట్టయితే సో ఇంటర్వ్యూకి సంబంధించిన ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు అనేది కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్లోనే మెన్షన్ చేశారు. అండ్ ఈ యొక్క ప్రెస్ నోట్లో కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఇంటర్వ్యూస్ వచ్చేసి 17th కావచ్చు, 18th కావచ్చు, 19th కావచ్చు, ఈ డేస్లో అయితే మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు డిఫరెంట్ సబ్జెక్ట్స్ సంబంధించి. ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత మీరు కనుక ఇంటర్వ్యూ క్రాక్ చేసినట్టయితే సో ఇంటర్వ్యూలో మీ పెర్ఫార్మెన్స్ బెస్ట్గా ఉన్నట్టయితే ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ని బట్టి అండ్ రిటర్న్ టెస్ట్ పెర్ఫార్మెన్స్ని బట్టి మీరు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అయితే మీకు ఫైనల్గా పిహెచ్డి అడ్మిషన్స్ కోసం సెలెక్ట్ చేయబడిన క్యాండిడేట్స్ అయితే మనకు 29th July 2025 రోజు ఫైనల్ రిజల్ట్ అయితే వస్తుంది. ఆ ఫైనల్ రిజల్ట్లో మీరు ఫైనల్గా పిహెచ్డి అడ్మిషన్స్ కోసం సెలెక్ట్ చేయబడ్డ క్యాండిడేట్ కాలని అయితే తెలుస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి మీరు లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. లిస్ట్లో మీ హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత డేట్స్ ప్రకారం మనం ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మరి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి సార్ మనతో పాటు అని సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు. కాబట్టి దానికి సంబంధించి కూడా ఇక్కడ చెక్ లిస్ట్ అయితే మనకు మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ చెక్ లిస్ట్కి సంబంధించిన కాన్సెప్ట్ గురించి కూడా డీటెయిల్గా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ది క్యాండిడేట్స్ అటెండింగ్ ది ఇంటర్వ్యూస్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు వారు ఇన్ఫర్మేషన్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు, ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి అనేది. సో మనకి ఇక్కడ చెక్ లిస్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ఫర్ ఇంటర్వ్యూ అనేది మెన్షన్ చేశారు. సో ఇంటర్వ్యూకి వెళ్ళే క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఈ యొక్క ఇంటర్వ్యూకి వెళ్ళే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ ఎలాంగ్ విత్ ఈ సర్టిఫికేట్స్ తోటి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఒరిజినల్స్ అనేది మెన్షన్ చేశారు. మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఒరిజినల్స్ తీసుకెళ్లాలని మెన్షన్ చేశారు. సో మెనీ ఆస్పిరెంట్స్ సార్ జిరాక్స్ ఉన్నాయని చెప్తారు. సో అలాంటి కామెంట్స్ మళ్ళీ చేయకండి, ఒరిజినల్స్ అని చెప్తున్నారు. ఇఫ్ ఒరిజినల్స్ లేవు అంటే వాటిని ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలనే వే గురించి మీరు ఆలోచించండి. తర్వాత వచ్చేసి 2 sets ఆఫ్ ఫోటో కాపీస్ అయితే అడిగారు. టోటల్గా మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకు సంబంధించిన 10th క్లాస్ మెమో అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీకు 10th క్లాస్ కంప్లీట్ చేసినట్టుగా మీకు ఒక 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలి, లేదా ఎస్ఎస్సి సర్టిఫికేట్ కావాలి, ఆర్ ఈక్వాలెంట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించి 12th కంప్లీట్ చేసినట్టుగా మీ యొక్క ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. తర్వాత మనకు బ్యాచిలర్ డిగ్రీకి సంబంధించి మీ యొక్క యూజీ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో లైక్ బీఏ, బీఎస్సీ, బీకామ్ వాటికి సంబంధించిన మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ డిగ్రీకి సంబంధించిన మెమో కూడా కావాలి. మీ యొక్క మార్క్స్ మెమో అనేది లాంగ్ మెమో ఏదైతే ఉంటుందో దాన్ని మనం మార్క్స్ మెమో అని అయితే అంటాము. తర్వాత పీజీకి సంబంధించిన డిగ్రీ సర్టిఫికేట్ అయితే కావాలి. పీజీలో మీరు ఏ కోర్స్ అయితే కంప్లీట్ చేశారో ఆ కోర్స్ రిలవెంట్ పీజీ సర్టిఫికేట్ అయితే కావాలి. మీరు ఇంటర్వ్యూకి ఇప్పుడు ఏ సబ్జెక్ట్ మీద అయితే వెళ్తున్నారో దానికి సంబంధించిన ఈక్వాలెంట్ పీజీ అనేది మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది, లేదా మార్క్స్ మెమో అయితే కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి డిగ్రీ సర్టిఫికేట్ అంటే ఏంటి సార్, లేదా పీజీ డిగ్రీ సర్టిఫికేట్ అంటే ఏంటి సార్ అని అయితే క్వైరీ చేస్తారు. సో ఇక్కడ డిగ్రీ సర్టిఫికేట్ అన్నా లేదా పీజీ సర్టిఫికేట్ అన్నా కాన్వకేషన్ లేదా ఒరిజినల్ డిగ్రీ అనేది మనం చెప్పడం జరుగుతుంది. సో మీరు కాన్వకేషన్ కానీ ఒరిజినల్ డిగ్రీ కానీ డైరెక్ట్గా మీరు యూనివర్సిటీ నుంచి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీరు డిఫరెంట్ యూనివర్సిటీస్కి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉంటుంది. కాన్వకేషన్ తీసుకోవాలనుకున్నా, ఒరిజినల్ డిగ్రీ తీసుకోవాలనుకున్నా, ఇప్పటి వరకు మీకు డిగ్రీ సర్టిఫికేట్ అంటే ఏంటో తెలియనట్లయితే సో మీ యూనివర్సిటీకి సంబంధించి లైక్ మీరు ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, తెలంగాణ యూనివర్సిటీ కానీ, పాలమూరు యూనివర్సిటీ కానీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ, అదర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అయినా కూడా మీకు సంబంధించిన కాన్వకేషన్ సర్టిఫికేట్ కోసం లేదా ఒరిజినల్ డిగ్రీ కోసం ఏ విధంగా అప్లై చేయాలనేది మేము సో మెనీ వీడియోస్ చేయడం జరిగింది. మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ చూస్తూ మీరు ఫస్ట్ అయితే అప్లికేషన్ చేసుకోండి. అండ్ ఇంటర్వ్యూ రేపటి నుంచి 17th నుంచే ఉంది కదా సార్, మేము ఇప్పటికి అప్లై చేసుకుంటే సర్టిఫికేట్స్ వస్తాయని సో మెనీ ఆస్పిరెంట్స్ అంటారు. మీరు అప్లై చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీకు సో ఆ రిసిప్ట్ చూపించుకోవడానికైనా యూజ్ అవుతుంది. బట్ ఇక్కడ మనం మ్యాండేటరీగా తీసుకెళ్లాల్సింది మాత్రం ఏంటంటే మీకు సంబంధించిన మార్క్స్ మెమో, లాంగ్ మెమో అనేది డిగ్రీకి సంబంధించిన, పీజీకి సంబంధించిన మెమో అయితే మ్యాండేటరీ. ఇఫ్ మీకు పాసిబుల్ అయినట్టయితే మీ యొక్క కాన్వకేషన్ సర్టిఫికేట్స్ ఆ లోపు వచ్చినట్టయితే మీరు కలెక్ట్ చేసుకొని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా కాన్వకేషన్ మీరు ఫర్దర్గా మీరు ఎటువంటి జాబ్స్కి ఇంటర్వ్యూకి వెళ్తున్నా కూడా, ఫర్దర్గా ఎటువంటి గవర్నమెంట్ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయినా కూడా కాన్వకేషన్స్ అయితే ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి ఒకవేళ అప్లై చేసుకొని క్యాండిడేట్స్ ఉంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డిగ్రీ కాన్వకేషన్, పీజీ కాన్వకేషన్ అండ్ మీరు హైయర్ ఎడ్యుకేషన్ ఇంకేం చేసి ఉన్నా కూడా వాటి కాన్వకేషన్స్కి అయితే అప్లై చేసుకోండి. అండ్ ఇవి మనకు మేజర్గా కావాల్సిన డాక్యుమెంట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్ఎస్సీ మెమో, తర్వాత ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, పీజీ మెమో అయితే కావాల్సి ఉంటుంది. ఇఫ్ ఒకవేళ మీరు కనుక యూజీసీ కానీ, సిఎస్ఐఆర్ కానీ ఇలా డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన ఫెలోషిప్స్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అయినట్లయితే సో వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అండ్ వ్యాలిడ్ ఐడి కార్డ్ అనేది మనకి మెన్షన్ చేశారు. సో మీరు మీతో పాటు ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అని మెన్షన్ చేశారు. ఒక 2 పాస్పోర్ట్స్ అయితే తీసుకెళ్ళండి ఎక్స్ట్రాగా. దెన్ నెక్స్ట్ వచ్చేసి వ్యాలిడ్ ఐడి కార్డ్ లైక్ ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ మీతో పాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది. దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కేటగిరీ సర్టిఫికేట్స్. మీరు ఎంట్రన్స్ టెస్ట్ ఏ కేటగిరీలో అయితే అప్లై చేయడం జరిగిందో ఆ కేటగిరీ రిలేవెంట్ కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది.
ఇక్కడ మనకు సంబంధించి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్లలో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే కేటగిరీ సర్టిఫికేట్స్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. కేటగిరీకి సంబంధించి మీరు ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ ఏ కేటగిరీలో అయితే అప్లై చేసుకోవడం జరిగిందో ఆ రిలవెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకెళ్ళాలి. లైక్ మీరు ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఓబీసీ అయితే ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, పర్సన్స్ విత్ డిజబిలిటీ అయితే పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించిన కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే మీతో పాటు క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ వీటికి స్పెసిఫిక్ ఫార్మాట్స్ కూడా ఉంటాయి. ఇఫ్ మీరు ఓబీసీ స్టూడెంట్స్ అయినట్లయితే ఓబీసీకి సంబంధించి, ఓబీసీ అంటే ఇక్కడ తెలంగాణలో బీసీ స్టూడెంట్స్ లైక్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఇలా ఎవరైనా సరే ఓబీసీ నాన్ క్రిమి లేయర్కి అయితే అప్లై చేసుకుంటారు. సో ఓబీసీ నాన్ క్రిమి లేయర్కి అప్లై చేసుకున్నందుకు ప్రూఫ్ కోసం మీరు ఓబీసీ సర్టిఫికేట్కి సంబంధించిన ఫార్మాట్లోనే మీరు దాన్ని అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో జస్ట్ మీరు ఇక్కడ దీనికి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఆ యొక్క ఫార్మాట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఓబీసీ నాన్ క్రిమి లేయర్ ఫార్మాట్ అని చెప్పేసి. దీంట్లో మీ డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేసుకొని అండ్ మీరు ఇక్కడ డిప్యూటీ మెజిస్ట్రేటర్ కానీ, డిప్యూటీ కమిషనర్ కానీ లేదా అదర్ ఎనీ గవర్నమెంట్ సంబంధించిన అథారిటీస్ ఎవరైతే ఉంటారో లైక్ మీ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అయినా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. సో దీన్ని మీరు ఫిల్ చేసుకొని దీన్ని ఫిల్ చేసుకొని అండ్ ఆ యొక్క వారి గవర్నమెంట్ అథారిటీస్ నుంచి సైన్ చేయించుకొని మీతో పాటు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇది క్యారీ చేయాల్సి ఉంటుంది. ఈ లాస్ట్ వన్ వచ్చేసి మీకు సంబంధించిన సెల్ఫ్ డిక్లరేషన్ ఇది. సో మీరు ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది సెల్ఫ్ డిక్లరేషన్ అనేది. ఇది మనకు ఓబీసీ సర్టిఫికేట్కి సంబంధించిన ఫార్మాట్ అయితే. దెన్ అదేవిధంగా మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఉంటుంది. దీన్ని అయితే మీరు కలెక్ట్ చేసుకొని మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం మెన్షన్ చేసుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఇప్పటివరకు మనం చెప్పుకున్న డాక్యుమెంట్స్ అని ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ అనేది మీరు కలెక్ట్ చేసుకొని సో మీకు ఇంటర్వ్యూ అనేది 17th ఉంటుందా, 18th ఉంటుందా, 19th ఉంటుందా అనే దాన్ని బట్టి సో మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ పార్ట్ 2 అప్లికేషన్ ఫీ ఏముండదు. లైక్ ఉస్మానియా యూనివర్సిటీ లాగా మనకు సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి పార్ట్ 2కి సంబంధించిన అప్లికేషన్ ఫీ ఉంటుందా అని కామెంట్స్ చేస్తుంటారు. సో మీరు వెళ్ళేటప్పుడు ఎలాంగ్ విత్ ఈ యొక్క ఆల్ డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్ళండి. నాకు సజెషన్ ఏంటంటే మనం ఇంటర్వ్యూకి వెళ్తున్నాం కాబట్టి మీరు ఏ టాపిక్ పైన అయితే రీసెర్చ్ చేయాలనుకుంటారో దానికి సంబంధించిన సినాప్సిస్ కూడా మీరు ఒకటి ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి. వెల్ ప్రిపేర్ చేసుకున్న సినాప్సిస్ అనేది అది మీకు ఇంటర్వ్యూలో అయితే హెల్ప్ అవుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.